అలాగే లక్ష్మణరావు గారు సార్, మొత్తానికి ఈ ప్రోగ్రామ్ అంతా మొత్తం ఈ 1 ఇయర్లో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకుని మిగతా 4 ఏళ్ళని కూడా మనం ఊహించవచ్చా? ఇలాగే ఉంటుంది, లేకుంటే ఇంకా మెరుగ్గా ఉంటుంది, లేదా ఎలా అంటే మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే సార్, 1 ఇయర్ ఇంకా 4 ఏళ్ళు ఉంది. 1 ఇయర్ ఒక దిశ అంటే ఒక డైరెక్షన్. నా వాయిస్ వినపడుతుందా సార్? ఈ ప్రభుత్వం ఎలా ప్రయాణం చేస్తుంది అనేది మనకు ఒక ఐడియా అందజేస్తుంది. ఓకే, వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకి, ఆలోచనలకి, సామాజిక వాస్తవాలకి భిన్నంగా పరిపాలన జరుగుతుంది. మళ్ళీ పాత చంద్రబాబు నాయుడు అంటే మీకు తెలియదు, మీరు అప్పుడు చిన్నపిల్లలు. 97-2004 మధ్య చంద్రబాబు నాయుడు, ప్రపంచ బ్యాంక్ చంద్రబాబు నాయుడు ఉండేవాడు. ఆయన ఇప్పుడు మళ్ళీ అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన ఏమంటున్నాడు? స్వర్ణాంధ్ర విజన్ 2047 అంటున్నారు. 2047 నాటికి నేను ఏదో చేస్తాను, రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఉండాలి, తలసరి ఆదాయం ఉండాలి. నల్లల కంటం అవసరం కాదంటున్నా. కానీ ఈ 5 ఏళ్లలో ఏం చేయబోతున్నారు మీరు? ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్రం చాలా నిరుద్యోగం ఎదుర్కొంటుంది, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఏం చేయబోతున్నారని రెండోది, ఇటీవల ఆయన ఎక్కువ మాట్లాడుతుంది P4 అని చెప్పేసి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది. వరకు P3 అనేవాడు ఆయన, ఇప్పుడు P4 కొత్త పదం చేసేయడానికి. పేదరికం లేని సమాజ స్థాపన కోసం P4. జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని నేను నిర్మించబోతున్నాను. జీరో పావర్టీలో ఏంటంటే, ఏనాడో గాంధీ గారు చెప్పాడు, ధనిక కుటుంబాలు ప్రజల్ని దోపిడీ చేసి వాళ్ళు పెద్ద కుటుంబాల పారిశ్రామిక కుటుంబాలు పేద కుటుంబాలను తాకి వాళ్ళ అవసరాలను తీర్చి చరిత్రలో చేర్చాలని చెప్తున్నాడు. చరిత్రలో ఎక్కడైనా ఇది సక్సెస్ అవడం మనం ఏనాడన్నా చూసామా? అందుకని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అలాగే ఇరిగేషన్ ఉంది. ఇవాళ ఇరిగేషన్ చిన్న చిన్న ప్రాజెక్టులు, ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయితే 3 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. అట్లాగే మా గుంటూరు జిల్లాలో వరికపూడి శలాన్ని ఉంది, అది పూర్తయితే 1,20,000 ఎకరాలు. ఇవన్నీ వదిలేసి పోలవరం బనకచర్ల అని ఒక కొత్త కార్యక్రమాన్ని ఎత్తుకున్నాడు. దానికి 1,00,000 కోట్లు కావాలా, 60,000 ఎకరాల భూసేకరణ చేయాలా? అది అసలు ఈ శతాబ్దంలో సాధ్యమయ్యే విషయమేనా? అమరావతి నిర్మాణం కూడా తొలి ప్రాధాన్యంగా చెప్తున్నారు కదా. ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈరోజు ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు? ఈ రాష్ట్రం వెనుకబడి ఉంది, విభజన హామీలు అమలు జరగలేదు, ప్రత్యేక హోదా రాలేదు, కాబట్టి నిరుద్యోగం ఉంది, రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు, వ్యవసాయం సంక్షోభంలో ఉంది. వీటికి సంబంధించి నేనేం ఇప్పుడు మొన్న మహానాడు, అంత పెద్ద మహానాడు జరిగింది. వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో రైతాంగం పెద్ద సంక్షోభంలో ఉన్నారు. మిర్చికి గిట్టుబాటు ధర లేదు, శనగలకు గిట్టుబాటు ధర లేదు, బ్లాక్ బెర్రీ పొగాకు అని దానికి గిట్టుబాటు ధర లేదు, కోకో పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇవేమి ఒక తీర్మానం చేయలేదు మహానాడు. మేము పంటలకు గిట్టుబాటు ధర ఇస్తామనేటటువంటి దాన్నే చేయలేదు. ఈరోజు పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతాంగం ఏం చేస్తారు? అదే నా సారాంశం ఏంటంటే, నువ్వే విజన్ 247 P4 అన్ని తప్పట్లు కొట్టించుకోవడం పనికి వస్తుంది. మీ కేడర్ తప్పట్లు కొడతారు, కానీ సామాజిక వాస్తవాలు అలా లేవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సమాజానికి రాబోయే 4 ఏళ్లలో నేను ఇది చేయదలుచుకున్నాను స్పష్టంగా అనేటటువంటి చెప్పకుండా ఏవేవో మాట్లాడటం వల్ల పెద్ద ఉపయోగం లేదు. వాస్తవంగా ఈ 1 ఇయర్లో కూటమి ప్రభుత్వం ఏదైనా చేసిందంటే అది కేవలం పింఛన్లు 4,000 చేయటం మాత్రం. ఇంకేమి ఇది పర్టికులర్ గా ఇది చేసింది వర్త్ వైల్ యాక్టివిటీ అనేటటువంటిది. మాణిక్యవరప్రసాద్ గారు, లక్ష్మణరావు గారు చెప్తున్న విషయాలు మీరు వినే ఉంటారు. మాణిక్యవరప్రసాద్ గారు డిఎస్సి సంతకం జూన్ 12 పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. జూన్ 12 గత సంవత్సరం 10 నెలలకు ఇచ్చారు. అందులో ఎన్ని అసంబద్ధాలు ఉన్నాయో మీరు ఆశ్చర్యపోతారు తెలిస్తే. పరీక్ష రాస్తున్న వాళ్ళలో 3 లక్షల మంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు. కనీసం మనకి కాదు, కానీ ఎస్సీ వర్గీకరణ కోసం 6 నెలలు ఆపారు. వాళ్ళ రాజకీయ విధానం అది ఓకే. కానీ పరీక్షకి 90 రోజులు అడిగారు. 2 లక్షల మంది అడిగారు 90 రోజులు. 45 రోజుల నుంచి ఒక్క రోజు కూడా ఇవ్వమని చెప్పారు. ఆ 2 లక్షల మంది వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. అందుకని మనం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉండాలి. ఎప్పుడో 2047
వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణాంధ్రలో ఇది చేస్తాను, కేంద్రం ఏం చెప్తే అది చేస్తాను అన్న పద్ధతిలో కాకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సమాజం యొక్క వాస్తవికత ఆధారంగా ఈ పరిపాలన జరగాలనేది నాకున్న. లక్ష్మణరావు గారు, ఒకసారి మాణిక్య వరప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాము. ఆయన ఆన్సర్ చేస్తారు. అంటే యాక్చువల్లీ మాణిక్య వరప్రసాద్ గారు, షరీఫ్ గారు, ఒక్క పింఛన్లు పెంచడం తప్ప చేసిన పని అంటూ ఏమీ లేదు అనేది ప్రధానంగా చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే 1 year పరిపాలనలో ఒడిదొడుకులు ఉంటే ఉండవచ్చు, కొన్ని ఇంకా ఫోకస్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండవచ్చు. నేనైతే చెప్తున్నా రాజధాని కొంచెం ముందుకు వెళ్తా ఉంది, అమరావతి నిర్మాణం కొంచెం ముందుకు వెళ్తా ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించిన అని కూడా మీరు చూస్తా ఉన్నారు, మీడియాలో చూస్తా ఉన్నారు. నేను కూడా ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఏదో కొంచెం ప్రోగ్రెస్ ఉంది. ఇంకా చూద్దాం, నెక్స్ట్ ఇయర్ కానీ దాన్ని మనం అసెస్ చేయలేము. అదేవిధంగా అగ్రికల్చర్ గురించి, మరి ఇరిగేషన్ గురించి కూడా మాస్టర్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు నెగ్లెక్ట్ చేసిన పెద్ద సెక్టారు, ఓ జీరో అలాట్మెంట్ చేసిన సెక్టార్ ఏదైనా ఉంటే అది అగ్రికల్చర్, ఇరిగేషన్ అండి. ఆ ఇరిగేషన్ కేటాయింపులు జరిగాయి, కొంత ఫీల్డ్ లో యాక్టివిటీ జరుగుతూ ఉంది. అది కూడా గమనించమని చెప్పి మాస్టర్కి మీలాంటి పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తాం. అయితే ఇంకా జరగాలి అనే దాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. అయితే కొంత ప్రోగ్రెస్, కదలిక ఉంది, కొంచెం కేటాయింపులు ఉన్నాయి. ఈ 1 year లో ఇరిగేషన్ శాఖ పని మొదలుపెట్టింది. 5 సంవత్సరాల కింద పడి ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ ఈ రోజు మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేసింది, ముందుకు వెళ్తా ఉంది. పోలవరం కానీ మరి మిగతా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని కూడా ముందుకు వెళ్తా ఉన్నాయి. సార్, ఇక్కడ చిన్న విషయం అంటే ఇందాక మీరు అంతకుముందు వైసీపీలో కాస్త అధిష్టానాన్ని ఎవరైనా కలవడానికి కానీ లేకపోతే అది అవకాశం లేకుండా పోయింది అనే మాట అని అన్నారు కదా. ఇప్పుడు ఈ పార్టీలో మీకు అలాంటి అవకాశం ఏముందా? మీకు ఏదైనా అభ్యంతరం లేకపోతే దీన్ని ఆన్సర్ చేయండి. నేనైతే మీరు డైరెక్ట్ గా అధిష్టానాన్ని కలవగలుగుతున్నారా? చంద్రబాబు గారిని కలిసి మీ సమస్యలు చెప్పగలుగుతున్నారా? నేనైతే పరిపాలన ప్రభుత్వంలో నేను చేరాలని నేను ఆశించలేదు. పార్టీలో పనిచేయాలని మాత్రమే వారిని కోరాను, చంద్రబాబు గారిని కోరాను. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి పనిచేస్తానండి, నాకు లోకల్ లెవెల్లో పనిచేయటం నాకు ఇంట్రెస్ట్ అడిగితే ఆయన నీకు అది చిన్నదవుతుంది కదా అన్నారు. అయినా కానీ అదే కావాలన్నాను నేను. దాన్ని సానుకూలంగా పరిశీలిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. నేను ఎవరిని కలవాలని నేను ప్రయత్నం చేయలేదు. ఎక్కడన్నా అకేషనల్గా వ్యక్తులు కలిస్తే నేను మాట్లాడుతూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారిని కూడా మొన్న మా కుమార్తె వివాహానికి ఆహ్వానించాను, ఆయన కూడా వస్తానన్నారు. వేరే పనుల వాళ్ళు రాలేకపోయారు. అంతేగాని నేను పెద్ద అధికార పాలనలో ఉన్న వాళ్ళని కలవటానికి నేను ప్రయత్నం ఇంకా చేయలేదు. నేను ఓన్లీ ప్రజా సమస్యల మీద లోకల్గా లక్ష్మణరావు గారు కొంతమంది మిత్రులతో కలిసి లోకల్ కల్చరల్ ప్రోగ్రామ్స్, లోకల్ ఇష్యూస్లో పనిచేస్తా ఉన్నాను. నేను నాకు పెద్ద ఇంకా యాంబిషన్ అయితే లేదు, నేను కలవాలనుకోవటం లేదు. రెస్పాండ్ అవుతాను దానికి సంబంధించి. అయితే ఏంటంటే వైసీపీ లాంటి అవమానాలు అయితే లేవు, నేను అందరి రాజకీయ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వైసీపీ లాంటి పార్టీ ప్రజాస్వామ్యంలో ఉండటానికి వీల్లేదని మాత్రం నేను వచ్చి మాట్లాడతాను. బట్ ఒకసారి శివరాచర్ల గారి అభిప్రాయం తీసుకుందాం. ఇప్పుడు ఈ 4 ఇప్పుడు రాబోయే ఈ కనీసం ఈ 1 yearలో అయినా సరే మీరు అన్నట్టుగా అంతకుముందు ఏ సర్వేయర్ల మేనిఫెస్టోని కానీ లేకపోతే ఏ సర్వేయర్ల రిజల్ట్ని కానీ వాళ్ళు వచ్చే ఫీడ్బ్యాక్ని కానీ పట్టించుకోవడం లేదు, పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈ 1 yearలో మీరు ఏమైనా గమనించారా? అంటే ఇక ముందైనా సరే ఆ ధోరణి మారి ఈ 1 yearలో వాళ్ళు ఒక ప్రతిపక్ష హోదాలో కరెక్ట్ మీటర్లో వెళ్తున్నారని మీరు అనుకుంటారా? మీ విశ్లేషణ ఏంటి? 2019లో జగన్మోహన్ రెడ్డికి 151 కాకుండా 105, 110 వచ్చి ఉంటే ఇద్దరు పెద్దలు లక్ష్మణరావు గారు, మాణిక్యప్రసాద్ చెప్పినట్టుగా తన పార్టీ కార్యకర్తలతోటి నాయకులతో ఎక్కువ సంప్రదింపులు చేసేవారు, గ్రౌండ్ రియాలిటీ నేరుగా తెలుసుకునేవారు. 151 భారం, దానికన్నా మించిన భారం 164 వచ్చింది. అది మోయలేని భారం, ఏ పార్టీకైనా మోయలేని భారం. మీరు ఎంత వద్దనుకున్నా మీ భుజకుర్తులు, మీ చుట్టూండే భజన పరులు, గిరులు దాటుకోవడానికి 24 గంటలు సరిపోదు. మనిషికి మత్తు వచ్చేస్తుంది, ఏమంటారు, అంతసేపు అయిన తర్వాత ఎక్కడ కనపడదు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. సో ప్రధానంగా నాకు ఒకే ఒక్క గట్టి విమర్శ ఏమంటే 4 ఏళ్లలో 5 ఏళ్లలో అమరావతిని ఏం చేయలేకపోయారు. దాన్ని అమరావతిని వ్యతిరేకించారు, అనుకూలించారు, ఏమైనా మీరు శంకుస్థాపన చేసిన తర్వాత మీరు దాన్ని ఎక్కడే తీసుకెళ్ళలేకపోయారు. కట్టిన బిల్డింగ్ కూడా తాత్కాలిక బిల్డింగ్లను పేరు పెట్టారు, మీరు పెట్టింది తాత్కాలిక అంటే తాత్కాలిక అసెంబ్లీ అన్ని తాత్కాలికలు పెట్టుకుంటూ వచ్చారు. ఈ సరంలో అయినా మళ్ళీ దాని భారాన్ని పెంచుకోకుండా ఆ రోజు ఏదైతే ప్లాన్ చేశారో దాన్ని అమలు దిశగా చర్యలు తీసుకొని ఉంటే కొంత పురోగతి ఉండేది, చూసే వాళ్ళకు కూడా నమ్మకం వచ్చేది, రైతులు కూడా నమ్మకం వచ్చేది.
ఇప్పుడు ఉన్నదాని కాకుండా 44,000 అదనంగా తీసుకుంటాను అనే దగ్గర ఆయన మళ్ళీ గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చేస్తారు. ఇవాళ కూడా మీటింగ్ జరిగినట్టు మీరు సోషల్ మీడియాలో కానీ బయట కానీ టీడీపీ వాళ్ళు కూడా రక్షించట్లేదు. ఇది ఎందుకు ఉన్నదాన్ని చేసుకొని పోదాం కదా, మనం గతంలో పడ్డ ఇబ్బంది మళ్ళీ పడుతున్నాం అనేది. రెండోది ఇరిగేషన్ సెక్టర్ సంబంధించి పోలవరం అనే దాన్ని వైసీపీ విమర్శించినా టీడీపీ విమర్శించినా పోలవరం అనేది పూర్తి కాలేదనేది ఒక సత్యం. అయితే ఈ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము డయాఫ్రామ్ వాల్ మీద 3 ఏళ్ళు ఏం చేయలేదన్నారు. అది నిజం కూడా. 2020లో డ్యామేజ్ జరిగితే వాళ్ళు ఏదో కమిటీ ఇచ్చారు, కరోనా వచ్చింది, అది అయిపోయింది, మొత్తం మీద ఏమీ తేల్చలేదు. ఈ 1 సంవత్సరంలో కూడా పోలవరం మీద ఏం చేయాలని ఈరోజు కూడా వాళ్ళు తెలుసుకోలేదు. ఈరోజు కూడా కమిటీలు వస్తున్నాయి, కమిటీలు చూసిపోతున్నాయి, కానీ నికరంగా ఇది చేయాలని తేల్చలేదు. కానీ ఏదో ఒక యాక్టివిటీ చూపించాలని ఒక మినియేచర్ డ్యామ్ కడతామని చెప్పేసి ఒక పెట్టుకొని వచ్చారు. అది డైవర్షన్. అది ప్రజలు మీరు నమ్మించలేరు. గతంలో కూడా పోలవరం దగ్గరికి జనాలను బస్సులను జిల్లా నుంచి తీసుకెళ్ళి చూపించుకొని వచ్చారు. అది కాదు, నీళ్లు వస్తేనే, కాలువలో నీళ్ళు వస్తేనే జనాలు నమ్ముతారు. పోలవరం జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలవరం నుంచి నీళ్ళు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? మనకు స్పిల్వే నుంచి వచ్చినాయి, కానీ మెయిన్ డ్యాము పూర్తి కాలేదు కదా. అది కాకుండా మీరు నీళ్ళు నిలబెట్టుకోకుండా చేయలేరు కదా. పట్టిసీమకి పోలవరానికి తేడా లేకుండా గత 3-4 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. నికరంగా 2 నెలలు 3 నెలలు, ఇప్పుడు ఆల్రెడీ మీకు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ పాటికి అధికారం వచ్చినమ్మటే దాన్ని చేస్తే మనకు 2 కాఫర్ డ్యాములు, అప్పర్ లోయర్ కాఫర్ డ్యామ్ ఉంది కాబట్టి దాని మీద కొంత పురోగతి ఉండేది. దాని మీద ఏం చేయాలని ఈరోజు రావడం కొంత ఆశ్చర్యకరం. అంటే ఆ 2 పొరపాట్లు మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత పూర్తయిన నేను వెలుగుండ పిలిస్తే నేను చేస్తానన్నారు. 1 ఇయర్లో ఆయన ఏమైనా చేసి ఉండొచ్చు, ఈ సీజన్లో నీళ్ళు తీసుకొచ్చి ఉండొచ్చు. గట్టిగా దానికి 1,000 కోట్లు కావాలి, ఒక 3-4 నెలల పని మాత్రమే ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి చేయలేదు, చంద్రబాబు నాయుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఆయన చేయలేదు. చివరి ఎన్నికల సంవత్సరంలో పూర్తి చేయడం వల్ల ప్రజలకు నమ్మకం రాదు, అది ఎన్నికల ప్రాజెక్టులు అవుతాయో, దాన్ని చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం దాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఈ 1 ఇయర్లో ఏదైనా బెటర్ థింగ్ ఉందని ఏదైనా ఉంది అని చెప్పాలి అని అనుకుంటే విధానపరమైన అంశాల్లో పెద్దగా ఏమీ ఉండదు. వాళ్ళు రివ్యూలు చేయటము, కొత్త జీవోలు తేవటము, లేదా పాత కేసులు తప్పితే ఇది వీళ్ళ మార్క్ ఇది అని చెప్పడానికి ఏమీ కనపడదు. అసలు ఆ దిశగా పోతున్నట్టు కూడా ఏం కనపడట్లేదు. సో ఈ కేసులకు సంబంధించి కూడా ఒకసారి ఎలాగో మీరు ప్రస్తావించారు కాబట్టి మాణిక్య వరప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం.